ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చివరి ఘట్టంగా నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. గతంలో మాదిరిగా ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇది 5వసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మున్సిపల్ ఎన్నికలలో గెలవాలన్న తాపత్రయం. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలలో తొండి చేసో, పిచ్చి మాటలు మాట్లాడో, అబద్ధాలు చెప్పో, ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కో ఏదో చేసి ప్రజల్ని తప్పుదో పట్టియాలన్న ఒక ఆలోచనతోటి గత 2-3 రోజులుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ముఖ్యంగా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు, బందులు, దిష్టి బొమ్మ దగ్ధాలు చేసుకుంటా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించి మున్సిపల్ పోల్స్లో అట్లీస్ట్ గెలవకపోతే ఆల్రెడీ పార్టీ భూస్థాపితం అయినట్టు. ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటే ఏదైతే కేటీఆర్ గారు తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఇప్పుడు సపరేట్గా చాలా రోజులు అర్థం కాక అటు ఇటు తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి నిన్నమన్న ఈ కథలు పిట్ట కథలు చెప్పుకుంటా జాతి పిత అని, ఈ పిత అని, ఆ పిత అని చెప్పుకుంటా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో తెలంగాణ ప్రజల ఆలోచింపజేసి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ నిన్న సాయంత్రం ఒక ట్వీట్ పెట్టిండు హరీష్ రావు గారు. నేను ఒక్కటే మీకు చెప్తున్నా, ఎవరు యాక్సిడెంటల్ లీడరో, ఎవరు లక్కులో ముఖ్యమంత్రి అయ్యారో, ఎవరు లక్కులో మంత్రి అయ్యారో తెలంగాణ ప్రజలకు తెలుసు. హరీష్ రావు గారికి మీకు ఒకటి చెప్తున్నాం, మళ్ళీ తెలంగాణ ప్రజల్లో కొంతమంది మర్చిపోయారు. హరీష్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి వచ్చిండు. అంటే ఓట్లు వేయించుకోకుండానే మంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరన్నా లక్కీ స్టార్ ఉండంటే అది హరీష్ రావే. ఇప్పుడేదో 6 అడుగులున్నా నేను బబుల్ స్టారు, సూపర్ స్టారు, బబుల్ షూటర్ అని చెప్పి ఏదో రోడ్ల మీద తిరుగుతుంది. కానీ ఒకప్పుడు ఈయనకు బేస్ లేకుండానే మంత్రి పదవి చేసినోడు ఆయన. హరీష్ రావు గారు, మీరు ఒక గుంట నక్క అని ఇప్పుడు మామగారు ఎంత తొందరగా తుది శ్వాస వదిలితే నీ శ్వాస తీసుకుందామన్న ఆలోచనతోటి ఆ కుర్చీ దగ్గర కూర్చున్న విషయాన్ని మీ సొంత మరదలు కవిత గారే చెప్పింది.